హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను సగ్గుబియ్యం కీర్ చూపిస్తున్నాను. మనకి అప్పటి రోజుల్లో అండి సేమియాలు దొరకకపోతుండే కదా. అప్పుడు మన వాళ్ళు ఏం చేస్తుండే, ఎక్కువ సగ్గుబియ్యంతోనే కీర్ చేస్తుండే. ఏమైనా పండుగలు వచ్చినా, ఏమైనా విశేషం ఉన్నా కూడా. సో ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు కదా. సో అందుకే నేను ఇవాళ సగ్గుబియ్యంతో కీర్ చేస్తున్నాను. ఇవాళ యాక్చువల్లీ ఏంటంటే అండి, ఇవాళ సంకటార చతుర్దశి కదా. సో ఉపవాసం ఉన్న వాళ్ళు కూడా ఇలా సగ్గుబియ్యంతో కీర్ చేసుకొని తినొచ్చు. దానికోసం ముందుగా ఒక కప్ సగ్గుబియ్యం తీసుకొని కడిగి నానబెట్టాను ఒక హాఫ్ అన్ అవర్. తర్వాత అండి ఒక 1/2 లీటర్ నీళ్ళు పోసుకొని ఒక 1/2 స్పూన్ నెయ్యి వేయాలి. ఆ నెయ్యి వేయటం వల్ల సగ్గుబియ్యం విడివిడిగా ఉంటుంది, పాయసంలో చాలా బాగుంటుంది, అతుక్కపోకుండా ఉంటుంది. ఈ సగ్గుబియ్యం అండి అడుగుంటుతూ ఉంటుంది తొందరగా. సో అప్పుడప్పుడు మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. ఇది వాటర్లో కొంచెం ఉడకనివ్వాలండి. మనం పట్టుకొని చూస్తే కొంచెం సాఫ్ట్ ఉంటుంది, లోపల కొంచెం పలుకుంటుంది, పైన మొత్తం సాఫ్టీ అయిపోతుంది. సో అలా ఉడికాక ఒక 1/2 కప్పు పాలు పోసాను నేను, చిక్కటి పాలు. పాలల్లో కొంచెం ఉడకనిస్తానండి. ఎందుకంటే మనం ఒకవేళ షుగర్ వేయాలనుకోండి, మనం ఏం చేయాలి, ఈ వాటర్లో ఉడికాక షుగర్ యాడ్ చేసి షుగర్ కొంచెం కరిగాక పాలు పోయాలి. నేను బెల్లం పౌడర్ వేస్తున్నాను. సో దానివల్ల కొంచెం ఉడికాక పాలు కొంచెం దగ్గరికి అయ్యాక నేను గ్యాస్ స్టవ్ ఆఫ్ చేస్తున్నానండి. ఎందుకంటే ఒక్కోసారి బెల్లం వేయటం వల్ల పాలు విరిగిపోతాయి కదా. సో నేను స్టవ్ ఆఫ్ చేసేసి ఒక 2 నిమిషాలు ఆగి బెల్లం పౌడర్ కలుపుతున్నాను. చూడండి, బెల్లం పౌడర్ మంచిగా కరిగి సూపర్ కలర్ వస్తుందండి. ఈలోపు ఇది కరిగేలోపు ఒక ప్యాన్లో కొంచెం నెయ్యి వేసుకొని ఎండు కొబ్బరి కట్ చేసి పెట్టాను. అవి చిన్న ముక్కలు కొంచెం ఫ్రై కానివ్వాలి. అలా అవి కొద్దిగా ఫ్రై అయ్యాక కొన్ని జీడిపప్పులు వేయాలి. కొంచెం జీడిపప్పు కూడా కలర్ చేంజ్ అయ్యాక కొన్ని కిస్మిస్లు వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. కొద్దిగా ఇలాచీ పౌడర్ కూడా వేసాను నేను, దానివల్ల ఫ్లేవర్ బాగుంటుంది యాలక్కాయ పొడి వేయడం వల్ల. సో చూడండి, బెల్లం మంచిగా కరిగిపోయింది. ఇప్పుడు ఈ నెయ్యిలో వేయించిన డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసి కలిపేయటమేనండి. ఎంతో టేస్టీగా ఉండే సగ్గుబియ్యం కీర్ రెడీ. మనకి సగ్గుబియ్యం అండి చాలా హెల్తీ ఫుడ్ అండి. పిల్లలకి అప్పుడప్పుడు ఇలా ఇస్తే చాలా మంచిది. చూడండి, చూస్తుంటేనే నోరు ఊరుతుంది కదా. నాకైతే చిన్నప్పుడు మా అమ్మ ఎక్కువ సగ్గుబియ్యమే చేస్తుండే అండి. బర్త్డే వచ్చిందంటే సగ్గుబియ్యంతో సేమియా చేసేది, ఇష్టంగా తినేవాళ్ళం సగ్గుబియ్యంతో కీర్ చేయటం వల్ల. సో మనకు అలవాట్లో కూడా సేమియానే వస్తుంది చూడండి, సగ్గుబియ్యం రావట్లేదు. చూడండి, అంతే అండి. వేడి వేడిగా బౌల్లో తీసుకొని తింటే సూపర్గా ఉంటుందండి. చల్లారినాక కూడా బాగుంటుంది. సమ్మర్లో అయితే చల్లగా బాగుంటుంది, మనకి వింటర్లో అయితే వేడివేడిగా తింటుంటేనే సూపర్ ఉంటుందండి. మధ్య మధ్యలో కొబ్బరి, కాజు తగులుతూ ఉంటే చాలా బాగుంటుంది. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నేను. నా వీడియో నచ్చినట్టయితే నా వీడియోని లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. కామెంట్ బాక్స్లో పెట్టండి ఎలా ఉందో. థ్యాంక్ యూ అండి.